Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే చంద్రబాబు నవ్వుల పాలు కాక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత. అందులో ఎలాంటి సందేహం లేదు. ముందు చూపుతోనే ఆయన నిర్ణయాలు ఉంటాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఆయన కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఆయనను వెనక్కి లాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన ముందుగా చేయాల్సిన పనులు అనేకమున్నాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదనడం అతిశయోక్తి కాదు. ఇందులో 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు పాలించగా మరో 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని అవసరమని గుర్తించి అమరావతిని ఎంపిక చేశారు. రైతుల నుంచి భూ సమీకరణ చేశారు. చంద్రబాబు నాయకత్వం సమర్థతపై నమ్మకం ఉంచి రైతులు కూడా దాదాపు 30,000 ఎకరాలు రాజధాని అమరావతికి తమ వంతుగా ఇచ్చారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి నిర్ణయం జరిగిన తరువాత తగిన సమయం లేకపోవడంతో పాటు నిధుల సమస్యతో కొంత రాజధాని నిర్మాణంలో వెనుకబడింది. తాత్కాలిక భవనాలను నిర్మించి రాజధాని అమరావతిని ఏర్పాటు చేసుకుని పాలన కొనసాగించారు. అయితే 2019 లోపు అమరావతి నిర్మాణం పోలవరం కూడా ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయిని. ఉత్తరాంధ్రతో పాటు సీమాంధ్రకు కూడా తాగునీటి సౌకర్యాలను కల్పించే అవకాశం ఉంటుంది. పోలవరం నిర్మాణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో నిధుల కొరత కూడా లేదు. కానీ చంద్రబాబు తన తొలి దశ పాలనలో పోలవరం నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కూడా పోలవరం నిర్మాణాన్ని కంప్లీట్ చేయకపోవడంతో 10 ఏళ్లుగా పోలవరం పనులు పూర్తి కాక అన్నదాతలతో పాటు అనేక మందికి ఈ నిర్మాణం పూర్తవుతుందా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. వీటిని పూర్తి చేసి ముందుకు వెళ్లాల్సిన సమయంలో మిగిలిన అలివికాని విషయాలను ఎత్తుకుంటే నవ్వుల పాలు కాక తప్పదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు గారి విజన్ గొప్పదే కానీ ఎలక్షన్లకు రెండవసారి వెళుతున్నప్పుడు ఆ విజన్ ఫెయిల్యూర్ అవుతుందని వెంకయ్య నాయుడు అంటున్నారని, ఇప్పుడు చంద్రబాబు చేయవలసిన పని అమరావతి తొలిదశ పూర్తి చేయాలని, అలాగే పోలవరం పూర్తి చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని, ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలని, రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలని, అందరికీ ఆరోగ్యం కల్పించాలని కోరుతున్నారు. రాబోయే ఎలక్షన్లకి ఏది ప్రాధాన్యత ఉంటే అది కల్పించాలని తెలుగుదేశం నాయకులు తమ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అమరావతి 2వ దశలో ఎయిర్పోర్ట్, పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ తర్వాత ఎలక్షన్లో గెలిచినప్పుడు మొదలు పెట్టాలని మొరపెట్టుకుంటున్నారు. అన్నీ ఒకేసారి తలకెత్తుకుంటే ఏ పని కాదని, ఎందుకంటే మన బడ్జెట్, మన అప్పులు, మన ఆదాయం ప్రధాన పాత్ర వహిస్తాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.